మీ పాపమే మిమ్మల్ని పట్టుకొనును, నీ పాపమే నిన్ను పట్టుకొనును అని సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉంది. చాలామంది చాలా టెక్నిక్గా పాపం చేస్తారండి. పాపం చేసినప్పుడు బహు జాగ్రత్త పడతారు. పక్కన భర్తని గాఢ నిద్రలో పోనిచ్చి పాపం చేసే స్త్రీలు లేరా? చాలామంది ఉన్నారండి. పక్కన భార్య గాఢ నిద్రలో పోయిన తర్వాత వేరే స్త్రీనితో పాపం చేసి వచ్చి మరలా ఏమీ ఎరగనట్టు భార్య పక్కనే పండుకునే భర్తలు లేరా? ఇలా టెక్నిక్స్ ఉపయోగిస్తారండి పాపం విషయంలో చాలామంది ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత మిడ్ నైట్లో ఫోన్ చేసి వాడిని పిలిపించుకొని దీన్ని పిలిపించుకొని పాపం చేయడానికి సందులు చూసుకొని ఎంతమంది తమ బాత్రూంలోనే పాపిష్టి పనులు చేయట్లేదు? మళ్ళీ ఏం మేరన్నట్టుగా ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులతో పడుకోవట్లేదు, కుటుంబ సభ్యులతో నిద్రించి నటించట్లేదు. జాగ్రత్త, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపం నిన్ను పట్టుకుంటే జాగ్రత్త, అది నేను ఇడవదండి, సర్వనాశనం చేసి పడేస్తుంది. ఎంతమంది పాపం చేయట్లేదండి? ప్రయాణాలలో టెక్నిక్ ఉపయోగిస్తున్నారు పాపం చేసే విషయంలో. ఒక స్త్రీని తాకే విషయంలో కానీ, ఒక పురుషుని తాకే విషయంలో కానీ, ప్రయాణాలలో బస్సులో సీట్లో కూర్చున్నా కానీ, రైల్లో సీట్లో కూర్చున్నా కానీ, ఆటోలలో సీట్లో కూర్చున్నా కానీ వాళ్ళు పాపం చేయడానికి, వారి శరీరాలను తాగడానికి నానా ప్రయత్నాలు చేస్తూ పాపం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? ఎవరు చుట్టలేదులే పాపం, ఎవరో చూడలేదు నేను ఆ పాపాన్ని అనుకుంటున్నాను. జాగ్రత్త, ఎవడు చూస్తున్నాడు? ప్లస్ మనుషులు చూడపని ఏం కాదు, చివరికి నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. అది పట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు అది నిన్ను విడిచిపెట్టదండి. బైబిల్లో చక్కగా ఈ మాట రాస్తుంది, నీ పాపమే నిన్ను పట్టుకొనును. మరి ఆ పాపము నిన్ను పట్టుకోకుండా ఉండదలకే ఒకవేళ ఇప్పటి వరకు పాపం చేసి ఉన్నామేమో, జాగ్రత్త పడతావా?